మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంక్రాంతి పర్వదినమును పురస్కరించుకుని స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ వెంజమూరు లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు వెంజమూరు మండల డిప్యూటీ ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పులు రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సచివాలయాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామాలను చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే వెంజమూరుకు తాజాగా స్వచ్ఛ పంచాయతీ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, మా ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ వెంజమూరు సాధనకు కంకణం కట్టుకున్నామన్నారు. కనుక ప్రభుత్వ అపురూప సంకల్పానికి ప్రజలు సహకారం అందించాలని రామారావు విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలకు వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి గవర్నమెంట్ వారు, నా గౌరవనీయులు సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు, తర్వాత మా కమిషనర్ వారి ఆదేశాల మేరకు, జిల్లాలో మా కలెక్టర్ గారు అయితేమి, డిపిఓ గారి ఆదేశాల మేరకు, మా మండలంలో ఎంపీడీఓ గారు, మేము కలిసి ఈ స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ వెంజమూరు అనే ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీద మేము మండలం అంతా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక కాన్సెప్ట్తో పండగ వస్తే మనం ఏ విధంగా అయితే మన ఇల్లు శుభ్రం చేసుకుంటామో పండగ కోసం, అదేవిధంగా మన గ్రామ పంచాయతీని కూడా అదేవిధంగా నీట్గా ఎక్కడ చెత్త చెదారం లేకుండా మనం ప్రతి ఏరియా, ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకునే దానికోసం పండగ వాతావరణం ఏర్పాటు చేయమని మాకు గవర్నమెంట్ వారు ఆదేశించున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతి ఏరియాని సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ నుంచి అన్ని ఏరియాలు తిరుగుతున్నాం. ఎక్కడ చెత్త కానీ, రోడ్ల మీద పిచ్చి మొక్కలు, చిల్ల చెట్లు ఎక్కడ నీట్గా లేకుండా మొత్తం నీట్గా చేసేదానికి మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. ఒక 2 జేసీబీలతో సర్పంచ్ గారు, నేను కోఆర్డినేట్ చేసుకుని 2 జేసీబీలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు చేసి ఎక్కడ కూడా మనకి గార్బేజ్ హీప్స్ లేకుండా అన్నీ తొలగించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కాలువల పక్కన ఉండే పిచ్చి మొక్కలు వీటిని తొలగించే దానికోసం బుష్ కట్టర్ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం మా సిబ్బంది ద్వారా మొత్తం చెత్త పిచ్చి మొక్కలన్నీ తొలగిస్తున్నాం. అదేవిధంగా పాకింగ్ మిషన్ కూడా తెప్పించాం. ఈరోజు అన్ని ఏరియాల్లో పాకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలువల మీద ఈ లార్వాను చంపేదానికోసం స్ప్రేలు తెప్పించి అబేట్ స్ప్రే చేపిస్తున్నాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా చేయాలని మేము పండగలోపు చాలా ప్రణాళిక ఏర్పాటు చేసి అన్నీ మా మండలంలో కానీ, మా వెంజమూరు గ్రామ పంచాయతీలో కానీ మేము చేస్తున్నాం. దానికి గ్రామ ప్రజలు కూడా అందరూ మాకు తోడ్పాటు అందించి మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, తీసుకొచ్చి ఆ చెత్తను మళ్ళీ బజార్లో వేస్తున్నాం. అంటే మన ఇల్లు బాగుండాలా, కానీ ఊరు బాగుండకూడదు.
కానీ ఇది కరెక్ట్ కాదండి. మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉందో మన ఊరు కూడా అదే విధంగా శుభ్రంగా ఉండాలని మా గ్రామ పంచాయతీ తరఫున మేము సకల విధాలు ట్రై చేస్తున్నాం. దానికి గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా మినిమూరు మెయిన్ రోడ్లో షాప్ మూసేటప్పుడు రోడ్డు మీద వేస్తున్నారు. మేము ఉదయం అంతా క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు 10 గంటలకు వచ్చి షాప్ తీసి మళ్ళీ తీసుకొచ్చి పదాలు వేస్తున్నారు రోడ్డు మీద. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. మీ చెత్త అంతా డస్ట్బిన్లో పెడితే గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకెళ్తారు. కానీ ఈ విధంగా కానీ మీరు చేయకపోతే మేము ఒక షాప్కి 1000 రూపాయలు పెనాల్టీ వేయాలని నిర్ణయించుకున్నాం. మీరు ప్రతి షాప్ కూడా ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోండి. ఆ డస్ట్బిన్లో చెత్త పెట్టుకోండి, మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంతేగాని తీసుకొచ్చి మొత్తం బజార్లు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా మంది చెప్తున్నాను దీని మీద, కానీ ఎవరు పాటించట్లేదు. మేము దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా తరఫున అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా ఫండ్స్ అనేది కొంచెం అవసరం. కావున ప్రతి ఓనర్ కూడా హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ చెల్లించి మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. అదేవిధంగా ఈ శానిటేషన్ మీద ప్రతిరోజు మీ ఇంటికి పంచాయతీ వారు వచ్చి చెత్త తీసుకెళ్తున్నారా లేదా అనేది ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి. మీకు మీ వాస్తవంగా మీ ఇంటికి చెత్త తీసుకెళ్తుంటే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, ఇబ్బంది లేదు. కానీ ప్రతిరోజు మన మినిమూరులో ప్రతి డోర్ టు డోర్ డే బై డే కానీ 2 days ఒకసారి కానీ ప్రతి ఇల్లు వస్తుంది. మీరు ఒకసారి గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా 1 నొక్కాలని నా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ చెత్త కూడా ఎక్కడుంటే వేయకుండా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. లేదంటే ఈ పొడి చెత్తకి ఒక బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్ వేసుకొని ప్రతిరోజు మా పంచాయతీ వారు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయండి. మన ఇల్లు లాగానే మన పంచాయతీని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని నా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ వింజమూరు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. దీన్ని మనం పండగ వాతావరణంలో అందరూ కలిసి మన ఇంటిలో ఏ విధంగా అయితే ఉందో మన గ్రామ పంచాయతీని కూడా ఆ విధంగా చేసుకోవాలని నా తరఫున వింజమూరు గ్రామ పంచాయతీ తరఫున వింజమూరు మండల ప్రజలకు, వింజమూరు గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.